ట్రస్ట్ మీ మామ, సింపుల్‌గా అండ్ ఆల్సో ఈజీగా అయిపోయే ర్యాప్ మాత్రం డెఫినెట్‌గా ఈ ఇయర్ మీరు ట్రై చేయాల్సిందే. దీనికి పెద్దగా ఐటెమ్స్ అంటూ కూడా ఏం అవసరం లేదు మామ. నేను చూపించే ఐటెమ్స్ అన్ని సింపుల్ మామ. అబ్రాడ్‌లోనే కాదు, ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవి. మనకేందంటే సింపుల్‌గా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉండాలి. నేను పన్నీర్ చూపించినా కదని చెప్పి పన్నీరే వాడాల్సిన అవసరం లేదు మామ. చికెన్ కూడా వాడొచ్చు మీరైతే. ఫస్ట్ అయితే మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కొన్ని కొన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నేను చూపించినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు, మిరియాలు, ధనియాలు ఏవేవైతే మనం వంటలకి వేస్తామో అవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. లాస్ట్ లో అల్లం పేస్ట్, పెరుగు అండ్ ఆల్సో కొంచెం నూనె వేసుకోవాలి అంతే. ఇంకా ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 20-25 మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రై లో పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రై లేకుంటే స్టవ్ మీద ఒక 25 మినిట్స్ పాటు నాన్ స్టిక్ పాన్ తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఈ గ్యాప్ లో ఒక వ్రాప్ తీసుకొని స్టవ్ మీద కొంచెం అట్లా హీట్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైడ్ కూడా 10 మినిట్స్ ఒకసారి చిన్న షేక్ ఇస్తే ఫుడ్ అనేది ఈవెన్ గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ వ్రాప్ ని ఒక సిల్వర్ ఫాయిల్ మీద పెట్టుకొని మీకు నచ్చిన డ్రెస్సింగ్ వేసుకోండి దాని మీద. ఈ డ్రెస్సింగ్ అనేది కైండ్ ఆఫ్ సాస్ లాంటిదే. ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ సలాడ్స్ లేకే వాడతారు మామ. ఇంక ఎయిర్ ఫ్రై అయిన వెజిటేబుల్స్ ని అండ్ దాంతో పాటు దానిపైన సలాడ్ ని అండ్ ఆల్సో దానిపైన సాసెస్ ని వేసుకొని మంచిగా చుట్టేసుకోవడమే. ఇంకా ఈ వ్రాప్ ని అయితే డెఫినెట్ గా ఒక 3 డేస్ పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ట్రై చేసి అయితే చెప్పండి మామ, డెఫినెట్ గా అయితే చాలా బాగుంటది.